తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు నాటి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో 5,000 ఎకరాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్లాంట్లోని 2 యూనిట్లలో జెన్కో అధికారులు అత్యంత కీలక ఘట్టాన్ని పూర్తి చేశారు. కేసీఆర్ పర్యవేక్షణలో పూర్తయిన ఈ ప్లాంట్లో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభమనుంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా బీఆర్ఎస్ పాలన దక్షతను మెచ్చుకుంటున్నారు. కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని ప్రశంసిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ రంగంలో నెంబర్ 1 స్థానం నిలిపేందుకు అన్ని వర్గాలకు కూడా 24 గంటల ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్ అందించేందుకు ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేధోమథనం చేసి ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ని నిర్మించారు. అనితర సాధ్యమైనటువంటి ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం 95% పూర్తయింది. 2 రోజుల క్రితమే జెన్కో సంబంధించినటువంటి అధికారులు ఈ ప్లాంట్లో యూనిట్ 1, యూనిట్ 2 2 యూనిట్లలో కూడా ట్రయల్ రన్ నిర్వహించి చిమ్నీలను మండించి ట్రయల్ రన్ నిర్వహించి విజయంతంగా పూర్తి చేయడం జరిగింది. ఒక ప్రాథమికమైనటువంటి దశను పూర్తి చేసుకుంది యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్. ఇక్కడ ఇంధనాన్ని మండించి ఆ ఇంధనం ద్వారా వచ్చినటువంటి ఆవిరితో స్ట్రీమ్ టర్బైన్లను తిప్పి కరెంట్ ఉత్పత్తి చేసేలాగా ఒక ప్రాథమికమైనటువంటి ఒక కీలకమైనటువంటి అడుగు పడిందని మనం చెప్పుకోవాలి. ఈ పవర్ ప్లాంట్ సంబంధించి 2017లో ఆనాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శంకుస్థాపన చేశారు. ఈ దామరచర్ల మండలం వీర్లపాలెం అదేవిధంగా వీరప్పగూడెం గ్రామాల పరిధిలో 5,000 ఎకరాల్లో 30,000 కోట్ల రూపాయలతో 5 యూనిట్లు ఒక్కొక్క యూనిట్లో 800 మెగావాట్ల చొప్పున మొత్తం 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండేలాగా ఈ ప్లాంట్ని నిర్మించడం జరిగింది. విద్యుత్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణను విద్యుత్ ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానంలో ఉంచేలాగా ఈ ప్లాంట్ నిర్మిస్తూ వస్తున్నారు. అయితే తెలంగాణ అవసరాలకు పోను మిగిలిన విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు ఒప్పందం చేసుకునేలాగా ఒక ముందు భవిష్యత్తు తరాలను ఆలోచించి ముందు భవిష్యత్తులో మార్గదర్శనంలాగా ఈ ప్లాంట్ను నిర్మించి దేశానికి తలమానికంగా ఈ ప్లాంటును నిర్మించారు అప్పుడున్నటువంటి సీఎం కేసీఆర్. మరికొన్ని నెలల్లో ట్రయల్ రన్లో భాగంగానే ఇక్కడికి కృష్ణపట్నం, కాకినాడ, సింగరేణి నుంచి బొగ్గును తరలించి ఆ బొగ్గు ద్వారా ఇక్కడ మండించి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేలాగా జెన్కో అధికారులు పూర్తి స్థాయిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. 2017లో ప్రారంభమైనటువంటి ఈ ప్లాంటు పనులు ఎన్నో దశలను దాటుకుంటూ, ఎన్నో అవంతరాలను దాటుకుంటూ, ఎన్నో విఘ్నాలను దాటుకుంటూ ఒక అంకుటిత దీక్షతో, సంకల్ప సిద్ధితో సీఎం కేసీఆర్ గారు ఆ రోజు నుంచి కూడా అనుక్షణం పర్యవేక్షణ చేస్తూ, రెయిన్బోవులు పర్యవేక్షణ చేస్తూ ఈ ప్లాంట్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. కరోనా లాంటి ఒక విపత్తు వచ్చినా కూడా ఎక్కడ పనులకు ఇబ్బంది కాకుండా అక్కడ ఉన్నటువంటి బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి ఉన్నటువంటి కార్మికులను ఇక్కడ రప్పించి ఒక చైతన్యంతో, ఒక ఉక్కు సంకల్పంతో, ఒక యజ్ఞంలాగా ఈ ప్లాంట్ను పూర్తి చేశారు. ఈ ప్లాంట్ ఈరోజు పూర్తి కావడంతో తెలంగాణ అవసరాలకు పుష్కలంగా ఈరోజు విద్యుత్ రాబోతూ ఉంది. థర్మల్ పవర్ ప్లాంటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నటువంటి ఏకైక పవర్ ప్లాంట్ ఇదంతా కూడా. దేశంలో ఇంత పెద్ద ప్లాంటు ఎక్కడ కూడా లేదు. ఇప్పటికే రైల్వే లైన్ సంబంధించినటువంటి రైల్వే లైన్ కూడా పూర్తయింది. నీటి సరఫరా సంబంధించినటువంటి లైన్లు కూడా పూర్తయ్యాయి. అన్ని ప్రాథమిక దశలను దాటుకుంటూ కీలకమైనటువంటి ఈ ట్రయల్ రన్ కూడా ఇప్పటికే పూర్తి కావడంతో జెన్కో ఉద్యోగులు అదేవిధంగా విద్యుత్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా హర్షం వ్యక్తం చేశారు. ఒక అభినందనలు కూడా తెలపడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా అభినందన తెలపడం జరిగింది. మరికొన్ని నెలల్లో పూర్తి స్థాయిలో ఈ ప్లాంట్లో ఉత్పత్తి కూడా ఈరోజు ప్రారంభం కాబోతూ ఉంది. ఈ ప్రాంత అభివృద్ధి కూడా మనకు ఊహకందని విధంగా అభివృద్ధి జరగబోతూ ఉంది. వేల ఉద్యోగాలు ఇక్కడ రాబోతూ ఉన్నాయి. ప్లాంట్ నిర్మాణంతో మిర్యాలగూడ, దామరచర్ల చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి మనకు కనిపెడతా ఉంది. ఇప్పటికే చుట్టుపక్కల భూముల రేట్లు విపరీతంగా పెరిగాయి. ఈ ప్లాంట్ నిర్మాణంతో స్థానిక యువతకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా ఇక్కడ రాబోతూ ఉన్నాయి. ఎంతో ముందు భవిష్యత్తు, ఎంతో మార్గదర్శనంతో కేసీఆర్ గారు చెప్పినటువంటి అనితర సాధ్యమైనటువంటి ఈ పని ఈ రోజుకు పూర్తయింది. మరికొన్ని నెలల్లో విద్యుత్ ఉత్పత్తి కూడా ఈరోజు ప్రారంభమవుతున్నందుకు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం 5 యూనిట్లలో 2 యూనిట్లు ట్రయల్ రన్ పూర్తయింది. మరొక 3 యూనిట్ల పనులు కూడా 70 నుంచి 80% పూర్తయ్యని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. వీడియోస్లో చూస్తూ ఉన్నాం. కన్సూప్ మేరలో ఎక్కడ చూసినా కూడా నిర్మాణాలు మనకు కనపడతా ఉన్నాయి. దాదాపుగా ఆకాశమంత ఎత్తులో చిమ్నీలు మనకు కనపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు తెలంగాణను నెంబర్ 1 స్థానంలో నిలిపేలాగా, విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉంచేలాగా ఈ ప్లాంటు ఎంతో దోహదపడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ప్లాంటు నిర్మాణంలో కర్త, కర్మ, క్రియ అంతా కూడా అప్పుడున్నటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో పట్టుదలతో ప్రణాళికలు రచించి మేధోమథనం చేసి అనుక్షణం మార్గదర్శనం చేస్తూ, అనుక్షణం పర్యవేక్షణ చేస్తూ ప్లాంటు పనులను ఒక యజ్ఞంలాగా తీసుకొని ఈ ప్లాంటు పనులను పూర్తి చేయడం జరిగింది. దాదాపు 90,000 కోట్ల రూపాయలతో 5 యూనిట్లో చేపట్టినటువంటి ఈ పనులను
పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఇదంతా కూడా కేసీఆర్ గారి యొక్క సంకల్ప సిద్ధికి నిదర్శనంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. 30,000 కోట్ల రూపాయలను సమీకరించడం, ఆ నిధులతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నో కోర్టు కేసులను, ఎన్నో అవాంతరాలను దాటుకొని ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సుతో ఈ ప్లాంట్ను పూర్తి చేశారు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ఉపయుక్తంగా మారింది. మరికొద్ది రోజులు విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభం కాబోతోంది. BHEL సంబంధించినటువంటి ఒక వాళ్ళ పట్టుదలనైతే మనం ప్రతి చోట కూడా ప్రశంసించాలి. BHEL ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ కూడా ఎక్కడ రాజీ లేకుండా, ఎక్కడ ఎలా లేకుండా ఒక పూర్తి స్థాయిలో ఇక్కడ నిమగ్నమై అనుక్షణం ఇక్కడ ఇంజనీర్ల నుంచి అనుక్షణం పర్యవేక్షణ చేస్తూ BHEL సంస్థ ఈ నిర్మాణాలను ఎంతో పటిష్టంగా, ఎంతో నాణ్యతగా పూర్తి చేసింది. ఇక ఈ నిర్మాణంలో జెన్కో సంబంధించినటువంటి ట్రాన్స్కో జెన్కో CMD ప్రభాకరరావు గారు కూడా ఎంతో ఎల్లని కృషి చేశారు. ఆపైనటువంటి అనుభవంతో ఆయన ప్రతి నిమిషం కూడా పర్యవేక్షణ చేస్తూ తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేలాగా, తెలంగాణలో ప్రధానంగా వ్యవసాయ మోటార్లకు సంబంధించినటువంటి ఆలోచనలోని పుట్టిందే ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్. ఇక్కడ సహజ వనరులను కానీ మనం పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటే వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించవచ్చని కేసీఆర్ గారు చేసినటువంటి మేధో మథనంలోంచే ఈ ప్లాంట్ పుట్టిందని మనం చెప్పుకోవాలి. 2014 కంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సిమెంట్ పరిశ్రమలు ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులను ఉపయోగించుకొని అవి సొంతంగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం చేసుకొని, విద్యుత్ ఉత్పత్తిని చేసుకొని సిమెంట్ పరిశ్రమలు రన్ చేస్తూ ఉన్నాయి. అలాంటిది తెలంగాణ ప్రభుత్వం ఎందుకు సొంతంగా పవర్ ప్లాంట్లను నిర్మించకూడదు, ఎందుకు సొంతంగా సహజ వనరులను ఉపయోగించకూడదు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎందుకు దీన్ని ఉపయోగించకూడదని కేసీఆర్ గారు మేధోమథనం చేసి ఈ ప్లాంట్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. 5,000 ఎకరాల స్థలాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి విజయంగా మనకు కనపడతా ఉంది. ఎంతో రెయిన్బోలు అధికారులు కృషి చేస్తే కానీ ఈ ప్లాంట్ పూర్తి కాలేదు. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వేలాది మంది ఉద్యోగుల కృషి ఫలితం ఇది మనం చెప్పుకోవాలి. ఈ విధంగా అన్ని విఘ్నాలు దాటుకుంటూ, NGT కేసులను దాటుకుంటూ, సుప్రీంకోర్టు కేసులను దాటుకుంటూ, చెన్నై ట్రిబ్యునల్ సంబంధించినటువంటి కేసులను దాటుకుంటూ, అన్ని విఘ్నాలు దాటుకుంటూ ఈ పవర్ ప్లాంట్ పూర్తి కావడం ప్రతి ఒక్కరి గుండెలను కూడా ఉప్పొంగేలాగా చేస్తుంది. ఇది పూర్తిగా కేసీఆర్ గారి విజన్గా చెప్తా ఉన్నారు, విజనరీగా చెప్తా ఉన్నారు, ఆయన విజన్గా చెప్తా ఉన్నారు. 30,000 కోట్లను సమీకరించడం, ఆ 30,000 కోట్ల రూపాయలతో ఒక యజ్ఞంలాగా ఇది పూర్తి చేయడం అనేది ఆయనకే సాధ్యమని చెప్తున్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేయడంలో ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఒక పట్టు పడితే పూర్తి అయ్యేదాకా కూడా విడవరు అనేది పొందటి నుంచి కూడా సామెత. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించారో, తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచడంలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు. దేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపారు. విద్యుత్ రంగంలో ఎన్నో విజయాలు సాధించారు, అనితర సాధ్యమైనటువంటి విజయాలను సాధించారు. అందులో ఒకటే ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు. అందరూ కూడా అనుకున్నారు ఇంత పెద్ద పవర్ ప్లాంటు నిర్మాణం చేస్తామని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నవ్వుకున్నారు, ఇది సాధ్యమని అనుకున్నారు. కానీ ఆయన పట్టుదలతో చూస్తుండగానే దాదాపుగా 7 ఏళ్ల వ్యవధిలోనే ఇదంతా కూడా పూర్తయింది. మొత్తంగా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఇది ఒక విజయ చిహ్నం, ఇది ఒక తెలంగాణకు విజయం, కేసీఆర్ గారి విజయం, కేసీఆర్ గారి విజనరీ, కేసీఆర్ గారి ప్రతిభ, కేసీఆర్ గారి ప్రణాళిక, పట్టుదల, ఉక్కు సంకల్పం, ఒక సంకల్పంతోనే ఇదంతా కూడా మన కళ్ళకు కొట్టించినట్టు కనపడుతోంది. ఇదంతా కూడా కర్త కర్మ క్రియ కేసీఆర్ గారు అని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక విజయంగా చెప్తా ఉన్నారు. ఈ ప్లాంటు దేశానికి, రాష్ట్రానికి ఒక మణిహారంగా ఉండబోతున్నటువంటి సంబరాలు ఇక్కడ అంతా కూడా వ్యక్తమవుతున్నాయి. YTPS నుంచి కెమెరా పర్సన్ వెంకట్తో రాము టీ న్యూస్, నల్గొండ.